అందరికీ నమస్కారం. ఈరోజు మనం మనకు తెలియకుండానే మన కిడ్నీస్ని డ్యామేజ్ చేసే ఒక 7 మంచి అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చాలా ఇంపార్టెంట్ కూడా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, కిడ్నీ డిసీజ్ అనేది ఇంతకు ముందర రేర్గా కనిపించేది కొంతకాలం క్రితం. కానీ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ లాగా మారిపోయింది కిడ్నీ డిసీజ్ అనేది. అండ్ దీనిని కనుక్కోవడం తెలుసుకునేటప్పటికీ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. ఇది ఒక చాలా సైలెంట్ డిసీజ్ అనమాట. మనకి సిమ్టమ్స్ అవి గట్రా కనిపించేటప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో ఇలా జరగకుండా ఉండాలి అని అంటే మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొంతమంది అసలు నీళ్లు తాగరు రోజు. మన శరీరంలో టాక్సిన్స్ అనేవి తయారవుతాయి. వాటిని బయటికి పంపించాలంటే కిడ్నీస్కి ప్రాపర్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ప్రాపర్ హైడ్రేషన్ ఉన్నప్పుడే కిడ్నీస్ అనేవి ఆ వేస్ట్ మెటీరియల్స్ అన్నింటినీ కూడా ప్రాపర్గా బయటికి పంపిస్తాయి అన్నమాట. ఎప్పుడైతే సరిగ్గా మనం వాటర్ తాగమో మన యూరిన్లో ఉండే సాల్ట్స్ మినరల్స్ అనేవి కాన్సన్ట్రేషన్స్ పెరిగి స్లోగా అవి స్టోన్స్ లాగా మారుతాయి. ఓకే, ఇది మాత్రమే కాదు, వాటి వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. సో వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. సాధారణంగా ఒక మనిషి రోజుకి 2.5 నుంచి 3 లీటర్ల వాటర్ తాగాలి. అందరికీ సేమ్ క్వాంటిటీ ఉండదు. ఎంత నీరు తీసుకోవాలనేది వాళ్ళ బాడీ వెయిట్, క్లైమేట్, వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ, ఇంకా వాళ్ళ హెల్త్ కండిషన్స్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. కొంతమంది రోజుకి 2.5 లీటర్స్ తాగాలి అన్నందుకు డ్యూటీయో లేకపోతే పనో అయిపోయి ఇంటికి వచ్చినసరి ఒకేసారి తాగేస్తారు అంతా కూడా. అది హైడ్రేషన్ అనరు. మీ కిడ్నీస్కి అదొక రకమైన టార్చరు. కొంతమంది నార్మల్గానే అందరికంటే కూడా కొంచెం ఎక్కువ ఉప్పు తింటూ ఉంటారు. ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవడం కర్రీస్లోను వాటిల్లోనూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది అస్సలు మంచి ప్రాక్టీస్ కాదు. ఒక మనిషి రోజుకి 5 గ్రాములు లేదా అంతకంటే తక్కువ సాల్ట్ మాత్రమే తినాలి. అంతకంటే ఎక్కువ తింటే అది కిడ్నీస్లో ఉండే దాంట్లో ఉండే ఎక్సెసివ్ సోడియం లెవెల్స్ అనేవి కిడ్నీస్లో ఉండే ఫిల్టర్స్ మెకానిజం అనేది దెబ్బతీస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఫిల్టర్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయో మీ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది. ఫర్దర్గా కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం, ఒక మనిషి డయాలసిస్ వరకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి. సో కాబట్టి ఎక్కువ సాల్ట్ తినొద్దు. ఎంతైతే చెప్పారో అంతే తినండి. 5 గ్రాముల కంటే తక్కువ పర్ పర్సన్కి ఒక రోజుకి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఎప్పుడు కూడా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ఇన్ కేస్ ఒకవేళ పెయిన్ తట్టుకోలేని విధంగా ఉన్నది అని అంటే అప్పుడు వేసుకోవడం ఓకే. కానీ చిన్న హెడేక్స్కి, చిన్న బాడీ పెయిన్స్కి కూడా పెయిన్ కిల్లర్స్ అనేవి వాడొద్దు. దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమైనా ఉంటే చూసుకోండి. ఈ ఎన్ఏసిఐడిస్ లేదా పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీస్కి బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో కిడ్నీస్కి బ్లడ్ సప్లై తక్కువైందంటే ఏంటి, దానికి ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ ఈ రెండు కూడా తక్కువ అవుతున్నట్టు. ఈ రెండు తక్కువైనాయి అంటే అది కూడా సరిగ్గా పనిచేయలేదు, సేమ్ మనకులాగానే. సో ఫర్దర్గా అది కూడా స్లోగా డ్యామేజ్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అవుతుందన్నమాట. ప్రోటీన్ మన బాడీకి మంచిదని కొంతమంది అదుపు లేకుండా, ఒక క్యాల్కులేషన్ అనేది లేకుండా ఎంత పడితే అంత తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొత్తగా జిమ్లో జాయిన్ అయిన వాళ్ళు, వర్కౌట్ చేసేవాళ్ళు చికెన్ అని, ఎగ్స్ అని, ప్రోటీన్ పౌడర్స్ అని ఇలా లైఫ్ మొత్తం ప్రోటీన్ చుట్టూ తిరుగుతుంది. సో ఈ విధంగా కాకుండా ఒక చిన్న ఫార్ములా చెప్తాను. 1 kg బాడీ వెయిట్కి 0.8 నుంచి 1 గ్రామ్ ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి పర్ డేకి. ఓకే, సో ఇప్పుడు మీ వెయిట్ అనేది క్యాల్కులేట్ చేసుకోండి. ఆ వెయిట్కి మీరు ఎన్ని గ్రాముల ప్రోటీన్ తీసుకుంటారో క్యాల్కులేట్ చేసుకోండి. ప్రోటీన్లు ఎక్కువ తీసుకున్నా సరే కూడా తీసుకోవాల్సిన దానికంటే మన కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ప్రోటీన్ తీసుకుంటే దాన్ని మెటబాలిజం చేసేటప్పుడు వచ్చే వేస్ట్ ప్రోడక్ట్స్ అంటే యూరియా అని అవన్నీ కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో దీన్ని ఫిల్టర్ చేయడానికి కిడ్నీకి వర్క్లోడ్ పెరుగుతుంది. దీనివల్ల ఫర్దర్గా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సో ఎంతైతే రికమెండేషనో అంతే తీసుకోండి. ఎప్పుడైనా మీకు యూరిన్ వస్తున్నట్టు సిగ్నల్ వస్తే కనుక అప్పుడే వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ అనేది ఎంప్టీ చేయండి. ఎప్పుడు కూడా చాలా ఎక్కువసేపు హోల్డ్ చేసి ఆ సెన్సేషన్ హోల్డ్ చేసి అలాగా నిల్వ ఉంచడం వల్ల యూరిన్ అనేది ఏమవుతుంది అని అంటే ఆ బ్లాడర్లో యూరిన్ అనేది ఎక్కువసేపు స్టోర్ అవ్వడం వల్ల బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా అనేది పెరగడం వల్ల మీ యూరినరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఇన్ఫెక్షన్ అనేది కాస్త కిడ్నీస్ కూడా వెళ్తుంది పైకి. కిడ్నీస్కి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఏమైంది, కిడ్నీస్ పాడైనట్టు. సో అక్యూట్గా కిడ్నీస్కి ఇంజరీ జరుగుతుంది, కిడ్నీస్ పాడవుతాయి, కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడు కూడా యూరిన్ని హోల్డ్ చేయొద్దు. ఇది చాలా బ్యాడ్ ప్రాక్టీస్. జంక్ ఫుడ్స్ అనేవి పదే తినొద్దు. ఎందుకు అనంటే వాటిలో అన్హెల్దీ ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్స్, ఇంకా చాలా కెమికల్స్ ఉంటాయి. టేస్ట్ ఎన్హాన్సింగ్ కోసం చాలా రకాల కెమికల్స్ వాడతారు. ఇవేవి కూడా మీ కిడ్నీస్కి మంచిది కాదు.
వీటిల్లో తినే ప్రతిదీ కూడా కిడ్నీస్కి ఇండైరెక్ట్గా ప్రమాదాన్ని తీసుకొచ్చేవే తప్ప కానీ ఉపకారం ఉన్నవి అయితే ఏమీ లేవు అసలు. సో వీటి వల్ల బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగిందంటే మళ్ళీ తెలిసిందే కథ, కిడ్నీ కంపల్సరీగా డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ అన్‌కంట్రోల్డ్ బీపీ ఉంటే కనుక, ఎక్కువ కాలం బీపీతోటి బాధపడుతుంటే కనుక. సో ఎప్పుడైనా అకేషనల్‌గా అయితే ఓకే. కానీ డైలీ అదే పనిగా అస్తమానం రెగ్యులర్‌గా, ఫ్రీక్వెంట్‌గా జంక్ ఫుడ్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఈ హ్యాబిట్‌ని మానుకోండి. హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. సరే ఏదో టాబ్లెట్స్ వేసేసుకుంటున్నాం కదా రోజు సరిపోతుంది అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఈ రెండు కూడా కంట్రోల్లో ఉండించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా కిడ్నీస్లో ఉండే ఒక దారపోగు లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట, ఫిల్టర్స్ అనేవి. సో వీటిని డ్యామేజ్ చేస్తుంది. నెక్స్ట్ చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి, వాటిని కూడా డ్యామేజ్ చేస్తాయి. ఇవి డ్యామేజ్ అయినాయి అని అంటే మెయిన్ కిడ్నీకి ఫంక్షనింగ్ యూనిట్స్ అవే. సో అవి డ్యామేజ్ అయినాయంటే కిడ్నీ అనేది సరిగ్గా పనిచేయదు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రెండు ఉన్నవాళ్ళు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఇప్పుడు రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటూ, టాబ్లెట్స్ అనేవి ఎప్పుడు స్కిప్ అవ్వకుండా వేసుకుంటూ ఉండాలి. ఏది పడితే తినకుండా మంచి డైట్ పాటిస్తూ కేర్ఫుల్గా ఉంటే ఈ కిడ్నీ డ్యామేజ్ నుండి తప్పించుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీలో ఉన్న ఒక్క హ్యాబిట్ చేంజ్ చేసుకున్నా సరే కూడా మీ హెల్త్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. స్టే హెల్తీ, స్టే సేఫ్.